హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు సీన్లో హీరోయిన్ అటుగా వెళ్తున్నప్పుడే చైర్మన్ బయటకు వచ్చి మనం ఈవినింగ్ కలుద్దామని అనుకున్నాం కానీ ఎక్కడ ఎన్ని గంటలకు అనేది డిసైడ్ అవ్వలేదు అని అంటే, దానికోసం ఇలా స్కూల్లో అందరి ముందు అడుగుతావా ఏంటి, మనం అనుకున్నాం కదా ఈ విషయం ఎవరికి తెలియకుండా దాపెట్టాలని అని అంటే, అందుకే ఇక చిన్నగా మాట్లాడుతున్నాను, త్వరగా డిసైడ్ అయ్యి చెప్పు అని వెళ్ళిపోతాడు. ఇంకా రూమ్లో ఏ టై కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండంగానే, మీ దగ్గర ఇంతకు మించి బట్టలే లేవా ఏంటి, ఇప్పుడు కూడా సూటేనా, డేట్కి మంచిగా క్యాజువల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు పిఏ. అంతలో హీరోయిన్ రావడంతో ఆ టైస్ అన్నిటిని దాపెట్టేస్తాడు హీరో. అలా రిపోర్ట్ సార్ అంటూ ఒక రిపోర్ట్ కార్డ్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అందులో ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి బస్ స్టాప్ దగ్గర కలుద్దామని రాసుండడంతో చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటాడు. ఈవినింగ్ హీరోయిన్ డేట్కి వెళ్ళేటప్పుడు ఏం డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్ని బట్టలున్నా అస్సలు ఇప్పుడు వేసుకోవడానికి బట్టలే లేనట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే అక్కడే తన పాత ఫోన్ కనపడడంతో దాన్ని ఆన్ చేసి చూస్తుంది. అందులో వీళ్ళు ఇంతకుముందు దిగిన ఫోటోలన్నీ ఉండడంతో వాటిని బ్యాకప్ చేయాలి అని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి బ్యాకప్ పెడుతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ సువ వాళ్ళ అమ్మతో పాటు షాపింగ్కి వచ్చింటుందన్నమాట. అలా వాళ్ళ అమ్మ షాపింగ్ అంతా చేశాక కూడా వచ్చేసేటప్పుడు మీ నాన్నకి ఈ కాస్ట్లీ మీట్ అంటే ఇష్టం, ఇది కొందామా అని అడుగుతుంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరిలోకి అర్నింగ్ చేసేది మన సువ ఒకటే అన్నమాట. వాళ్ళది పూర్ ఫ్యామిలీ కావడంతో వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, కోరికలు అన్నీ తీర్చడానికి సువ చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ బరువుని తన భుజాలపైనే మోస్తూ చాలా అలసిపోయి ఉంటుంది. వాళ్ళమ్మకి డెంటిస్ట్ దగ్గర ఇంప్లాంట్ పెట్టించడానికి వచ్చినప్పుడు కూడా ఆ మీట్ కొంటే బాగుండు అంటూ వాళ్ళమ్మ గొనుగుతూనే ఉంటే, చూడమ్మా నాకు ఇన్ని ఖర్చులు మోయడం కష్టంగా ఉంది, నువ్వు కొంచెం అర్థం చేసుకో, అందరినీ బాగా చూసుకుంటావు కదా, అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి కూడా కొంచెం ఆలోచించు అని అంటే, నీ గురించి నేనెందుకు ఆలోచించాలి, నువ్వు నీ గురించి బాగా కేర్ తీసుకోగలవు, అందుకే నేను మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఇంకా నెక్స్ట్ పేషెంట్ వాళ్ళ అమ్మనే అవ్వడంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నాకు అందుకే ఫుల్గా విసుగొచ్చేస్తుంది అని అనుకుంటుంది సువ. అప్పుడే అక్కడికే వచ్చిన మన హెల్త్ ఇన్ఛార్జ్ మన సువాన్ని విష్ చేస్తాడు. ఇక్కడ మన హీరో హీరోయిన్ కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండంగానే మన హీరోయిన్ రావడంతో, చిన్నగా ఉన్నప్పుడు ఎలా అయితే వీళ్ళు డేట్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుందో అలానే అనిపిస్తుంది హీరోయిన్. అలా కార్లోకి ఎక్కి బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అడిగితే హీరోయిన్ షాక్ అయ్యి, డేట్కి వెళ్దాము అని అంతలానా బతిమాలాడవు, కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ కూడా చేయలేదా అంటూ అరుస్తుంది. అలా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం మీరు ప్లాన్ చేసేయకండి, ఈ కాలంలో ట్రెండ్ అలా లేదు, మీరు ఎవరితో అయితే వెళ్తున్నారో వాళ్ళని అడగాలన్నమాట ఎక్కడికి వెళ్దాము అని, అదే ఇప్పుడు ట్రెండ్ అని చెప్పింటాడు వాళ్ళ పిఏ. అందుకే ఇప్పుడు హీరో అడిగింటాడు. ఇప్పుడు హీరోయిన్ అలా అనడంతో తన పరువు మొత్తం పోయింది కాబట్టి పిఏని తిట్టుకొని, అదేం లేదు నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను, నీకేమైనా ఇష్టమైన ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్దామని అడిగాను అంతే అని అంటుంది. ఇంకా వీళ్ళందరూ స్టాఫ్ డిన్నర్కి బయలుదేరింటారు. అప్పుడే కరెక్ట్గా ఒక గ్రాసరీ షాప్ నుంచి బయటకు వచ్చిన జిహే వీళ్ళకి కనిపిస్తుంది. నువ్వు అబద్ధాలు చెప్పావు, నీకు ప్లాన్స్ ఉన్నాయి అంటూ బలవంతంగా జిహేని కూడా వేసుకొచ్చేస్తారు. ఇక్కడ సువ ఆ హెల్త్ ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. నాకు విసుగొచ్చేసింది అని సాయంత్రం అన్నప్పుడు మా అమ్మ మీద విసుగొచ్చిందని కాదు, నా పరిస్థితి వీటన్నిటినీ మోస్తూ విసుగొచ్చేసిందని అర్థం అంతే అని చెప్తే, పర్లేదు కొన్నిసార్లు మనం ఎంతో దగ్గరగా ఎంతో ప్రేమిస్తున్న మన ఫ్యామిలీని కూడా ప్రతి క్షణం ప్రేమించలేకపోవచ్చు, అది నార్మల్, కాబట్టి మీకు విసుగు వస్తే దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇంతవరకు ప్రతి ఒక్కరూ నా ఒపీనియన్ని జడ్జ్ చేసిన వాళ్ళే తప్పించి మీలాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు, మీరే ఫస్ట్ పర్సన్ అని అంటుంది సువ. అలా ఆ డిన్నర్లో సువ ఫుల్గా తాగేస్తుంటుంది. బయటకు వచ్చాక మళ్ళీ తాగడానికి వెళ్దామని అంటూ ఉండంగానే వీళ్ళందరూ ఎదురుపడతారు. ఏంటి ఎక్కడికి, స్టాఫ్ డిన్నర్కా,
అని అడగడంతో మీరు కూడా జాయిన్ అవ్వండి అంటూ వీళ్ళను కూడా పిలుచుకొని వెళ్తారు. ఇక్కడ హీరోయిన్ ఒక ఫేమస్ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిఏ ఐడియా ప్రకారం ఏమీ ప్లాన్ చేసినాడు కాబట్టి ఈ హోటల్లో రిజర్వేషన్ చేసినాడు. దానివల్ల వీళ్ళిద్దరూ వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు అయినా వీళ్ళకి టేబుల్ దొరకదేమో అన్న దాంతో ఇంకా అక్కడ నుండి వచ్చేద్దాము అని లిఫ్ట్లోకి వెళ్తారు. కనీసం ఒక డేట్ని సరిగా ప్లాన్ చేయడం కూడా రాదా? ఇంతకుముందు నువ్వు ఎవరిని డేట్ చేయలేదా అంటూ హీరోయిన్ తిడుతుంటే, నా కోసం అమ్మాయిలు క్యూ కట్టేవాళ్ళు, కానీ నేనే ఎవరిని డేట్ చేయాలని అనుకోలేదంతే అని అంటాడు హీరో. అయినా నువ్వు కూడా నర్వస్గానే ఉన్నావు, నువ్వు కూడా ఇంతవరకు డేట్కి వెళ్ళినట్లేవు కదా అని అంటాడు హీరో. నేనెక్కడ నర్వస్గా ఉన్నాను, నేనేం నర్వస్గా లేను అని అంటుంది. ఇంత దూరంగా ఉండి నర్వస్గా లేను అని చెప్పడం ఈజీనే అని అంటాడు హీరో. వెంటనే హీరోయిన్ వెళ్ళి హగ్ చేసుకొని, ఇప్పుడు చెప్తున్నాను నేనేం నర్వస్గా లేను, కానీ నువ్వు నర్వస్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని అనడంతో వెంటనే హీరో కూడా హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. చూసావా, నేను కూడా నర్వస్గా లేను అని హీరో అంటాడు. అప్పుడే కరెక్ట్గా లిఫ్ట్ డోర్లు ఓపెన్ అవుతాయి. ఎదురుగా స్టాఫ్ అందరూ ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. అలా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక రెస్టారెంట్కి భోజనం చేయడానికి వెళ్తారు. అక్కడ మీరేంటి తప్పించుకొని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, డేటింగ్ చేసుకుంటున్నారా అని అడుగుతారు. వెంటనే అందరూ హీరోయిన్ని అపార్థం చేసుకుంటారేమో అన్న దాంతో హీరో, లేదు, తను ఈ బెట్ విషయంగా ఒప్పుకోకపోతే నేను తనని మాట్లాడడానికి బయటికి పిలిపించి రూల్సే కదా, ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాను అని అంటే, అయితే నిజంగానే మన హీరోయిన్కి చైర్మన్ గారంటే అస్సలు ఇష్టం లేదేమో అని అనుకుంటారు వాళ్ళందరూ. పైగా యూంజీ డ్రెస్ చూస్తే కూడా రోజు స్కూల్కి వేసుకొచ్చే డ్రెస్ లాగే ఉంది, తను డేట్ కోసం స్పెషల్గా తయారవ్వలేదు అని అంటే అది డేట్ కాదనమాట అని అనుకుంటారు. అలా అందరి ముందు హీరోయిన్కి మాట రాకుండా చూసుకున్నందుకు హీరో మీద మన హీరోయిన్కి సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. అలా ఇంకా అందరూ అక్కడ నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు కలుసుకునే సీక్రెట్ స్పాట్ దగ్గరికి వెళ్తారు. అలా పాస్ట్లో కూడా ఒకసారి హీరోయిన్కి వాళ్ళ సీనియర్స్తో మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు అది తన వల్లనే అయ్యింది అని హీరో ఆ నింద మొత్తాన్ని తన మీదకే వేసుకొని హీరోయిన్తో వాళ్ళకి గొడవ కాకుండా చూసుకుంటాడు. అక్కడ నుండి దాంతో కోపంగా వచ్చిన హీరోయిన్, ఎందుకు అలా చేస్తున్నావు, అందరూ ఇప్పుడు నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా అంటూ తిడుతుంటే, ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, నువ్వు నన్ను చూసుకుంటావు కదా, అది చాలు అని అంటాడు. అదే ఇప్పుడు మన హీరోయిన్కి గుర్తొస్తుంది. అలా అసలు ఈరోజు డేట్లో నువ్వేం ప్లాన్ చేశావు అని అడిగితే, పెద్దగా ఏం లేదు, కొంచెం సేపు తిని తాగి మన లైఫ్ గురించి మాట్లాడదామని అనుకున్నానంతే అని అంటాడు. అలా అయితే మరి చెప్పు నీ లైఫ్ గురించి అని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, తను కాలేజీలో ఉన్నప్పుడు సాకర్ ఆడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ లిగమెంట్ టేర్ అవ్వడంతో మన హీరో మిలిటరీ సర్వీస్ చేయలేకపోయాడన్న విషయం చెప్తాడు. అలా ఇంకా నా గురించి మాట్లాడుతున్నాము, నీ గురించి చెప్పు అని హీరోయిన్ అడుగుతాడు. నీకు నా గురించి ఏం తెలుసుకోవాలనుంది అని హీరోయిన్ అనడంతో, నువ్వు నన్ను ఇంతవరకు ఒక్కసారైనా మిస్ అయ్యావా అని అడుగుతాడు. అవును, మిస్ అయ్యాను, నిన్ను కనీసం ఒక్కసారైనా కలవాలనిపించింది, అలా కలిసి నిన్ను గట్టిగా నీ తల మీద ఒకటి పీకాలనిపించింది అని అంటుంది. అంతలో మన హీరోయిన్కి కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడంతో వెంటనే హీరో వెళ్ళి, ఈ టైంలో ఫార్మసీస్ కూడా ఓపెన్ ఉండవు, ఈ టెక్నిక్ వాడదాము అంటూ తన చేయిని రబ్ చేస్తాడు. దాంతో మన హీరోయిన్కి రిలీఫ్ రావడంతో అలానే హీరో మీద పడుకుంటుంది. మరి నీకు ఛాన్స్ దొరికినా నన్ను ఎందుకు కొట్టలేదు అని అనుకుంటాడు హీరో. ఆ రోజు హీరోయిన్ హాస్పిటల్లో సూసైడ్ చేసుకుందాము అని పైకెళ్ళినప్పుడు వీరిద్దరిని లాగి కాపాడుంటాడు కదా, అప్పుడు హీరోనే భుజం మీద ఎత్తుకొని తీసుకొస్తుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ట్యాక్సీలో రిటర్న్ వస్తుంటారనమాట. హీరో కూడా పడుకున్నప్పుడు హీరోయిన్కి మెలకు వస్తుంది. అలా తనని చూస్తూ తనని తాకిన వెంటనే హీరోకి మెలకు రావడంతో గట్టిగా కొట్టి, దోమ ఉండింది అందుకే కొట్టాను అంటూ కవర్ చేసేస్తుంది. ఇక్కడేమో గాంగ్ ఇంట్లో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ వచ్చడం గమనించిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే పక్కన హీరో లేడు కాబట్టి. కానీ కొంచెం దూరంలోనే హీరో రావడం గమనించి వీళ్ళిద్దరు కలిసే బయటికి వెళ్ళారు అని అర్థమవుతుంది గాంగ్కి. నెక్స్ట్ డే ఎప్పట్లాగా హీరోయిన్తో నవ్వుకుంటూ మాట్లాడకపోవడంతో, నీకు నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది హీరోయిన్. కోపంగా లేదు, కానీ నాకెందుకో నచ్చట్లేదు,
నేను మిమ్మల్ని ప్రేమించడం నా ప్రాబ్లం, అందుకు మీరు సారీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాదు కూడదని ఇప్పుడు మీరు సారీ చెప్పారంటే మాత్రం నాకు ఆల్రెడీ ఎంబారసింగ్గా ఉంది, నేను ఇంకా ఎంబారసింగ్గా ఫీల్ అవుతాను అని అంటే, సరేలే అని అంటుంది హీరోయిన్. కాబట్టి నా మూడ్ బాగా చేయాలనుకుంటే ఈరోజు లంచ్కి ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతాడు. ఇది నీ విష్ అని అడుగుతుంది హీరోయిన్. కాదు, ఒక ఫేవర్ మాత్రమే అని అంటే, అలా అయితే కుదరదు అని చెప్తుంది. ఇక్కడ హీరో తన పిఏతో నువ్వు ఇంటర్నెట్లో చూసి డేటింగ్ విషయంలో నీ పనికి మళ్ళీ సలహాలు ఇప్పటి నుండి ఇవ్వకు అని చెప్తాడు. ఇప్పుడు సీన్లో జిహే వాళ్ళ నాన్న వచ్చి బలవంతంగా జిహేని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. ఎక్కడికి నాన్న, ఎక్కడికి లాక్కెళ్తున్నావు అని అడుగుతుంటే, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బ్యాచిలర్, వాళ్ళ నాన్నకు నిన్ను పరిచయం చేయడానికి అని అంటే, నాకు ఇప్పుడు ఎవరిని కలిసే ఉద్దేశం లేదు నాన్న అని అంటుంది. ఎందుకు? నా ఫ్రెండ్ వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, ఎవరనుకుంటున్నావు, సొగ్బాన్ కంపెనీ కొడుకు సొగ్జిన్ అని అన్న వెంటనే, అవునా, ముందే చెప్పచ్చు కదా, నేను జాకెట్ కూడా తీసుకోకుండా వచ్చాను అని అంటే, పర్లేదు ఇలా అయినా అందంగా ఉన్నావులే అంటూ తీసుకెళ్తాడు. ఇక్కడేమో గోల్ఫ్ కోర్స్ విషయంగా మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్ అయిన ఈ పొలిటీషియన్ని పిలిస్తే, అతనేమో నా కూతుర్ని కూడా పీల్చుకొస్తాను, కలిసి భోంచేద్దాము అని వింటాడు. గోల్ఫ్ కోర్స్ గురించి మాట్లాడదామంటే మధ్యలో వాళ్ళ కూతుర్ని ఎందుకు లాక్కొస్తున్నాడు అని అనుకుంటాడు మన హీరో వాళ్ళ నాన్న. అలా పొలిటీషియన్ కోసం రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తూ ఉండంగానే అటువైపు నుండి వెళ్తున్న తాతయ్య మన హీరో వాళ్ళ నాన్నని చూసి ఆగి, ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు? ఓహో, ఆ పొలిటీషియన్ వెయిట్ చేపిస్తున్నాడా, సరేలే నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అంటూ కావాలనే అప్పుడే ఫోన్ రావడంతో, నేను రిపోర్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఇలా మన సొగ్బాన్ కంపెనీ వాళ్ళు మౌంటైన్ని ఫ్లాట్ చేసి అక్కడ గోల్ఫ్ కోర్స్ కట్టడానికి ట్రై చేస్తున్నారు, దానివల్ల ఎన్ని నష్టాలు జరగబోతున్నాయి అనేది మన రిపోర్టర్కి ప్రెస్ మీటింగ్లో చెప్తాను అని అన్న వెంటనే, ఇంత పెద్ద ప్లాన్ చేశాడా అంటూ హీరో వాళ్ళ నాన్నకి ఫుల్గా కోపం వస్తుంది. అంతలో అక్కడికి జిహేని తీసుకొని వాళ్ళ నాన్న వస్తాడు. ఇక్కడ క్లాస్లో హెసు డల్గా ఉండడం ఆ అబ్బాయి గమనించి ఏమైంది అని యూమిన్ అడిగితే, ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం హెసు క్లాస్ ఫస్ట్ రాకుండా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన అమ్మాయి ఫస్ట్ వచ్చింది, మన హెసు ఫస్ట్ టైం సెకండ్ రావడంతో చాలా సాడ్గా ఫీల్ అవుతుందన్న విషయం చెప్తాడు. అప్పుడే ఇక్కడ సువ హెల్త్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. నిన్న మీరు ఆ మాట అన్నప్పటి నుంచి నాకు మీతో జోక్స్ చేయబుద్ధి కావట్లేదు, మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినబుద్ధి అవుతుంది అని చెప్తూ ఉండంగానే హెసు ఇక్కడికి వస్తుంది. హెసు ఎక్కడ అని వెతుక్కుంటూ వస్తున్న ఈ అబ్బాయికి ఆ రోజు తను చూసిందే గుర్తొస్తుంది. అలా హెసు ఆ రోజు ముక్కులో నుండి రక్తం రావడంతో కింద పడిపోయి ఉంటుంది కదా, అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి తనని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బ్రేక్లో తనని చూడ్డానికి వచ్చినప్పుడు ఈ హెల్త్ ఇన్ఛార్జ్ ఆ అమ్మాయి దగ్గర కూర్చొని ఇలా పట్టుకుండడం గమనించింటాడు. దాంతో ఈ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు చూసేసరికి మళ్ళీ మన హెల్త్ ఇన్ఛార్జ్ ఈ అమ్మాయిని పట్టుకుని ఓదార్చడం గమనించి చాలా కోపం రావడంతో హెసు అంటూ గట్టిగా అరుస్తాడు. ఎందుకలా అరుస్తున్నావు అంటూ సువా తిడుతుంది. ఇతను కూడా టీచర్ల ముందు ఇలా అయినా అరిచేది అంటూ తిట్టడంతో, ఏమైంది, నేను నీతో మాట్లాడాలి అంటూ హెసు ఆ అబ్బాయిని బయటికి లాక్కొచ్చేస్తుంది. కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను, నువ్వు నన్ను గట్టిగా అరుస్తావు, తిడతావు, కానీ ఎందుకో ఏంటో రీజన్ చెప్పవు, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ నాకేం అర్థం కావట్లేదు అని హెసు అరుస్తుంటే, నీకు అర్థం కావట్లేదా, నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం అని అనిపిస్తుంది, నువ్వు ఆ హెల్త్ ఇన్ఛార్జ్తో ఏం చేస్తున్నావు అవన్నీ మానేయి అని అన్న వెంటనే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఈ అబ్బాయి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడన్న విషయం అర్థమై వెంటనే హెసు ఆ అబ్బాయిని గట్టిగా కొడుతుంది. ఇక్కడేమో భోంచేసేటప్పుడు హీరో వాళ్ళ నాన్న మా సొగ్జి స్కూల్లో ఎలా ఉంటున్నాడు అని అడిగితే స్కూల్లో జరిగిన విశేషాలు మొత్తం చెప్పేస్తుంది జిహే. దాంతో వాళ్ళ నాన్నకి ఫుల్గా కోపం వస్తుంది. ఇక్కడేమో హీరోయిన్ కోసం దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు కొత్త ఫోన్ కొనుక్కోవా, నేను నీకు ఎలా కాల్ చేయాలి, నీకోసం ఇలా దారిలో వెయిట్ చేస్తూ ఉండాలా అని అంటే, ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఇంట్లో ఎలాగైనా కలుస్తాం కదా అని అంటుంది. నాకు ఒక్కటే పోవాలని లేదు, నీతో పాటు కలిసి వెళ్ళాలని ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు హీరో.
అలా ఇక్కడ సొగ్జీ కోసం వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వాళ్ళ నాన్న సొగ్జీకి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ స్కూల్ ఇల్లు ఎక్కడా అంటూ అక్కడికి బయలుదేరతాడు. హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి బల్బు మార్చడానికి ట్రై చేస్తున్న వాళ్ళ తాతయ్య షాక్ కొట్టడంతో అక్కడి నుండి కింద పడిపోబోతుంటే హీరో వెళ్ళి పట్టుకుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్న ఇదంతా చూసి అసలు నువ్వేం చేస్తున్నావు అంటూ చాలా సీరియస్ అవుతాడు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇలా బిహేవ్ చేయడానికైనా నేను నిన్ను ఈ స్కూల్కి పంపించింది, అయినా పిచ్చి పిచ్చి బెట్లన్నీ కట్టి ఈ అమ్మాయిని డేట్ చేస్తావా అంటూ తిడతాడు. నా కొడుకు మీద పిచ్చి పిచ్చి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తావా అంటూ హీరోయిన్ని తిడుతుంటే నాన్న అంటూ హీరో అడ్డం పోతాడు. దాంతో వాళ్ళ నాన్నకి ఫుల్గా కోపం వచ్చి హీరోని గట్టిగా ఒకటి కొడతాడు. అలా అక్కడి నుండి వచ్చేసేటప్పుడు నువ్వు ఇలాగే కనుక బిహేవ్ చేస్తే మాత్రం నేను ఏదైనా చేయగలను, అది గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక్కడేమో జిహే స్టాఫ్ రూమ్లో యూన్జీ ప్లేస్లో ఆ ఫోన్ పెట్టబోతూ ఉన్నప్పుడే కరెక్ట్గా అక్కడికి హీరో వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే చూసి చూడనట్లు వదిలేయచ్చు కదా, నువ్వు ఈ విషయం ఇక్కడితో మర్చిపోతే ఇది జరిగినట్టే ఉండదు అని అంటుంది జిహే. యూన్జీ నీ ఫ్రెండే కదా, తనని ఎందుకు హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని అంటాడు హీరో. ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి గురించేనా, నీ గురించి నా గురించి మాట్లాడు, కావాలంటే నన్ను తిట్టు పర్లేదు కానీ తన గురించి మాత్రం మాట్లాడకు అని అంటుంది. అయినా యూన్జీని హర్ట్ చేస్తుండేది నేను కాదు, తనకి పెద్ద ప్రాబ్లం, తన జీవితంలోనే విషంలాగా మారబోతుండేది నువ్వే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్తుంది. అలా సాడ్గా హీరో ఇంటికి వచ్చేటప్పుడు ఆ లిలాక్ చెట్టు దగ్గరనే ఆగి అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కూడా ఆ చెట్టుని చూస్తూ ఉంటుంది. పూలన్నీ వాడిపోవడానికి వచ్చాయి కాబట్టి కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన జిహే అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు, నాకు ఏం అర్థం కావట్లేదు, బెట్ని ఎక్స్క్యూజ్ లాగా వాడి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని జిహే అంటే మేమేం చేయాలనుకోవట్లేదు, దీని మొత్తానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని హీరోయిన్ అన్న వెంటనే కరెక్ట్, నువ్వు అసలు సొగ్జీని పట్టించుకోవద్దు, తనతో స్ట్రిక్ట్గా ఉండు, తన అనవసరంగా నిన్ను ఈ బెట్ విషయంగా కానీ డేట్ చేయమని కానీ లాగితే మాత్రం నువ్వు అస్సలు పట్టించుకోకుండా ఉండు అని అంటే అలా ఎలా ఉండగలను, నా వల్ల కాదు, తనకు కావాల్సింది నేను ఒక్కదాన్నే అని తెలిసిన తర్వాత కూడా తనతో స్ట్రిక్ట్గా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు, తనకి ప్రపంచం అన్నిటిలోకి కావాల్సింది నేను ఒక్కదాన్నే అన్నట్లే నవ్వుతాడు. అది చూసే పడిపోయాను, తన నుండి దూరంగా నేను ఎలా ఉండగలను, నా వల్ల కావట్లేదు అంటూ ఏడ్చేస్తుంది. ఇక్కడ ఇంట్లో గాంగ్ కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు కోప్పడకండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానన్న దానికి మీరు నన్ను తిరిగి ఇష్టపడాలని నేను కోరుకోవట్లేదు, కానీ మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి ప్లీజ్ అని అడుగుతాడు. అలా హీరోయిన్ ఇంట్లో తన ఫోక్ బ్యాకప్ అయి ఉంటుంది కదా, అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఆఫీస్లో వర్క్ అయిపోగొట్టుకొని బయలుదేరిన వెంటనే వాళ్ళ పిఏ మీ నాన్న నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు అని అంటే లేదు స్కూల్ ఇంటికి తీసుకెళ్ళు అని అంటాడు. ఇక్కడేమో హీరోయిన్ హీరో కోసం ఫుల్గా వెతుకుతూ ఉంటుంది. జిహే కార్లో కూర్చొని వీళ్ళ ముగ్గురు ఫోటో చూస్తూ ఉంటుంది. తాత దగ్గరికి వచ్చిన మన హీరోతో తాతయ్య ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, నా దగ్గర నుండి మొత్తం లాగేసుకున్న తర్వాత కూడా నా మనవరాల్ని అంతగా అవమానించడం అవసరమా, నువ్వు మీ నాలాంటి వాడివి కాదనే అనుకుంటున్నాను, నా మనవరాల్ని ఇంతకంటే ఎక్కువగా హర్ట్ చేయకు అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. హీరోయిన్ హీరో కోసం ఎందుకు వెతుక్కుంటూ వస్తుందంటే ఆ ల్యాప్టాప్లో బ్యాకప్ అయిన తర్వాత ఆ కాంటాక్ట్ని జిహే బ్లాక్ చేసేసి ఉంటుంది కదా, ఆ ఫోన్ నంబర్ నుండి ఇది నా నంబరే యూన్జీ, దీనికి కాల్ చెయ్యి, నేను సొగ్జీని అంటూ చాలా మెసేజెస్ ఉంటాయి, కానీ అవన్నీ స్పామ్లో పడిపోయి ఉంటాయి కాబట్టి మన హీరోయిన్కి కనపడవు. బ్యాకప్ అవ్వడంతో అవన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. వాటన్నిటిని చదివిన వెంటనే చాలా బాధపడుతుంది మన హీరోయిన్. ఇక్కడ ఇంట్లో మన హీరోకి కూడా ఆ రోజు ఆ బాక్స్లో నుండి అన్ని కింద పడిపోయినప్పుడు అన్నీ తీసుకెళ్ళి ఉంటుంది కానీ ఒక్క లెటర్ మిస్ అయి ఉంటుందన్నమాట. అది మన హీరోకి కనిపించిన వెంటనే ఓపెన్ చేసి చదువుతాడు. అందులో సొగ్జీ
నువ్వు చాలా దారుణమైన లైఫ్ని స్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో నీకు అన్ని కష్టాలే ఉండాలి. ప్రతి కష్టం నువ్వు అనుభవించాలి. అలా అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత అలసిపోయినప్పుడు నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అని రాసి ఉంటుంది. అది చదివిన వెంటనే ఇంకా యూన్జీ తన గురించి ఆలోచించిండిందని, ప్రేమించిండిందన్న విషయం అర్థమై హీరోయిన్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా హీరోయిన్ కరెక్ట్గా ఆ పార్క్ బెంచ్ దగ్గరే కూర్చొని ఉంటుంది. ఇంకా ఈ పూలు కూడా వాడిపోయాయి కాబట్టి ఇంతటితో ఆపేద్దాం. ఈ మొక్కతో సంబంధం లేకుండా ఈసారి నిజంగానే నువ్వు నన్ను డేట్ చేయవా అని అడుగుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.